నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యాలయం నందు గూడవల్లి నడింపల్లి వారి సంక్రాంతి సంబరాలకు సంబంధించి క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది। మల్లాది అర్జున్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, దేవయజనం మురళీకృష్ణ, రోటరీ 3150 డిస్ట్రిక్ట్ కేబినెట్ సభ్యులు గుత్తా వెంకటరత్నం, కన్నకంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, క్లబ్ అధ్యక్షులు చేతన్ రాజ్ కోటారి, పావులూరి రాంబాబు, కాకుమాను ఉపేంద్ర, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, జాస్తి నరేంద్ర, ఆలపాటి కిరణ్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, కిషోర్, ఎర్రగుంట్ల మహేష్, మేకా దినేష్ తదితరులు పాల్గొన్నారు। రోటరీ క్లబ్ ఆఫీసులో నడింపల్లి గూడవల్లి సంక్రాంతి సంబరాలకు సంబంధించి క్యాలెండరు ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోటరీ సభ్యులందరికీ, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। ఈ క్యాలెండర్లకి అట్లాగే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క దాతకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। ఈ క్యాలెండర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి। ప్రతి ఒక్క నెలలో ఆ నెలలో యొక్క వచ్చే పండగలు కానీ, తిథులు కానీ, నక్షత్రాలు కానీ ఇవన్నీ చూసుకుంటానికి ఆ క్యాలెండర్ ప్రతిరోజు అవి ఆవిష్కరించడం జరుగుతుంది। 6 సంవత్సరాలుగా గూడవల్లి నడంపల్లి గ్రామ వాస్తవ్యులు సంక్రాంతి సంబరాలు 3 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాం। దానికి దేశ విదేశాల నుంచి అనేక మంది మిత్రులు, దానికి సంబంధించిన అందరూ కూడా వస్తుంటారు। దానికి ఈ సంవత్సరం క్యాలెండర్స్ అంతా కూడా మన రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి వారి ద్వారా స్పాన్సర్ చేయడం జరిగింది। అందువల్ల ఇక్కడ ఓపెనింగ్ చేసి ఇది అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। దాన్ని స్పాన్సర్ చేసినటువంటి అందరినీ కూడా వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। ఇక్కడ విశేష మిత్రులందరూ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరఫున, గూడవల్లి నడంపల్లి సమాజ సభ్యుల తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, గుర్తు తెలియని వారు ఫోన్ చేసి బెదిరించిన, ఓటీపీలు, ఇతర సమాచారం అడిగినా కంగారు పడకుండా తొలుత కాల్ కట్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ జనార్దనరావు తెలిపారు। సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పట్టణంలోని సంఘ భవనంలో ఆయన సైబర్ నేరాలు అవగాహన అంశంపై మాట్లాడారు। 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ రాములు నాయక్, ఏఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న విధానాలు, కొంతమంది మోసపోయిన ఘటనలను వివరించారు। మన పిల్లలు వాళ్ళు ఎక్కడో ఉన్నారని మనం వెంటకిస్తాం, వాళ్ళు బయోడేటా ఏం తీసుకోవట్లా, వాళ్ళు ఎవరో కనుక్కోవట్లా, చాలా ప్రమాదకరం। వెరిఫై చేస్తారు, మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని చూస్తారు, మీ దగ్గర బంగారం ఎంత ఉంది, డబ్బు ఎంత ఉంది, మీ ఇల్లు ఎంత హోదాగా ఉందో చూస్తారు, చేస్తారు, సమయం చూసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, దొంగతనాలు చేస్తారు। అందుకని దయించి నేను తెనాలి వచ్చింది నాకు సీనియర్ సిటిజన్తో జరిగిన ఎక్స్పీరియన్సే మీకు చెప్తున్నాను। నేను కొత్తగా మిమ్మల్ని ఎవరిని భయపెడతలేదు। అందుకని ఎవరో తెలియని వ్యక్తులకి ఎవరికి కూడా మనం అధికవద్దు, మనం ఎలా ప్రొటెక్టివ్గా రక్షణగా ఉండాలని చెబుతున్నాను। అందుకని దయించి మనం ఎవరో కూడా బంగారు ఇంట్లో పెట్టుకోవద్దు, ఏదైనా లాక్ ఉంటే లాకంలో పెట్టుకోండి, అవసరాలను తెచ్చుకోండి, లేదంటే మళ్ళీ లాకంలో పెట్టేయండి। ఈవెన్ ఎవరైనా దొంగ మన ఇంటికి వస్తే మన హాస్పిటల్ తలబాగా కొట్టుకొని హాస్పిటల్ 5 లక్షలు 10 లక్షలు హాస్పిటల్ ఖర్చు పెట్టే బదులు దొంగకి వెళ్తామని చెప్పి మనం సేఫ్ జోన్లో ఉండాలని నా కోరిక। ఇంకొకటి, సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు పెట్టుకోండి, మీ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకోండి, ఫోన్లో యాప్ వేస్తారు, మీకు డౌట్ వచ్చినప్పుడల్లా, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సీసీ కెమెరా చూస్తే మీ ఇంటి చుట్టూ అనుమానితులు ఎవరైనా ఉన్నారేమో మీరు చూసుకోవచ్చు। మీకు ఎంతో ఖర్చు కాదు, మహా అయితే 5,000 30,000 ఖర్చు అవుతుంది। మేమైతే 5,000 పెట్టిస్తున్నాం 4 కెమెరాలు ఇంటి చుట్టూ। మనకి ఇప్పుడు మీరున్న స్టేటస్కి 30,000 ఖర్చు ఇచ్చుకుంటారు, కానీ మనకి ఏంటంటే అవసరమా అంటే మనకు అవసరం, మనకంటే సీనియర్ సిటిజన్స్కి అవసరం, నాకు అవసరం లేదు, అవునా కదా? అందుకని దయించి మీరు ఇవ్వగలిగిన తర్వాత ఏమైనా అవకాశం ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేమే పంపిస్తాం, వాళ్ళు మంచి వాళ్ళు చూసి మీ యాప్ ఇన్స్టాల్ చేస్తారు। ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తే మీ బాగోగులు చూసుకుంటూ ఉండొచ్చు। సంఘాధ్యక్షుడు మోవా సత్యనారాయణ పర్యవేక్షించగా పూర్ణచంద్రరావు, కోటయ్య, చల్మయ్య, ఆలీ, శరత్, ఆదినారాయణ, కోటిరెడ్డి, శివరామయ్య పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు। అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు।
ఇప్పుడు మీకు ఏదో ఇబ్బంది కలుగుతుందనో, లేకపోతే మిమ్మల్ని మేము మీ మీద ఏదో కంప్లైంట్ వచ్చిందనో, లేకపోతే మీ ఫోన్ ఫ్రాడ్ అయింది అంటే మీ ఫోన్ ఈ అంటే బ్లాక్ అయిపోయి మీ యొక్క డేటా, మీ సైబర్ డేటా మా దగ్గర ఉందని, ఇలాంటి చాలా రకరకాలుగా పరిస్థితుల్లో మిమ్మల్ని భయంలో గురి చేస్తారు. భయంలో గురి చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మీతోనే ఒక యాప్ ఇన్స్టాల్ చేయించుకొని మీ మొబైల్ ఫోన్ యొక్క డేటా మొత్తం తీసుకొని మీ డేటాలో ఉండే కొంతమంది మీకైతే ఎవరైతే మీరు బాగా క్లోజ్గా మాట్లాడతారో వాళ్ళకి మీ మార్కింగ్ ఫోటోస్ కూడా పంపిస్తారు. మార్కింగ్ ఫోటోస్ మీ ఫేస్ ఉంటుంది, ఫేస్ మీద ఉంటుంది, బాడీ వేరే వాళ్ళది ఉంటుంది. ఆ విధంగా మీరు ఈ వయసులో అంటే మీరే కాదు, మన కుటుంబంలో లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఇది జనరల్కి సంబంధమైన ఇష్యూ. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దాదాపు ఇండియా మొత్తం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు పోతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్లో 2024 సంవత్సరంలో 1800 కోట్ల రూపాయలు పోయి, మన ఆంధ్రప్రదేశ్లో 1200 కోట్ల రూపాయలు, 1229 కోట్లు వాళ్ళు ఈనాడు పేపర్లో కూడా వేశారు. అంటే రోజు ఎన్ని కోట్లు పోతున్నాయి చూడండి, కనీసం 3-4 కోట్ల రూపాయలు మినిమం పోతున్నాయి. అంటే దీంట్లో పొద్దున్న నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ దగ్గర ఒక ఆయన ఇలా కార్యక్రమం పెట్టామంటే ఆయన బ్యాంక్ మేనేజర్ గారు, ఆ బ్యాంక్ మేనేజర్ గారు చెప్తున్నారు, నేను 8 లక్షలు బాగొట్టుకున్నానని. అన్ని తెలుసుండి కూడా అంటే సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మనల్ని వాళ్ళ గుర్తులో వేసుకున్నారో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల రిటైర్డ్ మరియు గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం పాల్గొన్నారు. ఆలపాటి రాజాకి అత్యంత ఆప్తులైన మిత్రులైన నక్కా ఆనంద్ బాబని అందరికీ తెలిసిన విషయమే. వారిద్దరి స్నేహం ఎంత ఆత్మీయమైనదో ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మరోసారి స్పష్టమవుతుందని పెమ్మసాని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ప్రజల సంక్షేమం దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఒప్పందాల కోసం పదవిని త్యాగం చేసిన వ్యక్తి, నాయకత్వానికి నిదర్శనంగా నిలిచే వ్యక్తి, నాయకుడిగా అందరినీ కలుపుకొని వెళ్లగలిగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వంటి నాయకులు చట్టసభల్లో ఉండాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పడే కష్టం, ఆయనకున్న సహనం సాధారణంగా ఏ ఇతర నాయకుల్లోనైనా అరుదుగా ఉంటుంది. నేడు పార్లమెంట్ పరిధిలో ఎన్నో గుంతలు పూడుస్తున్నాం. మమ్మల్ని నమ్మి ఓటర్లు ఒక్క అడుగు ముందుకు వేయండి. మీకోసం మేము 1000 అడుగులు వేస్తామంటూ పార్లమెంట్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని తెలిపారు. స్థానిక గుంటూరులోని అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మాని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి మా అందరినీ మేము కూడా ఊహించనంత అఖండ మెజారిటీతో గెలిపించి ఈ గల్లీ నుంచి ఆ ఢిల్లీ దాకా పంపించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆలపాటి రాజా గారు మరి దాదాపుగా తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి, తెనాలిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, మంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి, వారు చెప్పినట్టుగా ఎంతో మంది యువకులకి, ఉద్యోగస్తులకి అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి, పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి. అందరినీ కలుపుకునేటువంటి వ్యక్తి. మీరు తెనాల్లో అంటే ఇక్కడ ఎంతమంది తెనాలు వస్తారో తెలియదు, కానీ మీరు తెనాల్లో ఆయన తోటి 4-5 గ్రామాలు తిరిగితే ఆయన ఎంత బలమైన నాయకుడో, అందరినీ ఏ విధంగా కలుపుకొని వెళ్తారో మీకు అర్థమవుతుంది. నేను తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా దూరంగా ఇంతకుముందు చూసేవాడిని, వర్క్ చేసేవాడిని, అబ్బా ఈయన విపరీతం కష్టపడతారు అని అనుకునేవాడిని, కానీ నిజంగా ఆయనతో వర్క్ చేసిన తర్వాత అనిపించింది నిజంగా చాలా కష్టం ఒక వ్యక్తి. నేను కూడా విపరీతం కష్టపడతా, పొద్దున 7-8 నుంచి నైట్ 10 దాకా కష్టపడతాను, కానీ ఆయన మా అందరికంటే ఒక మెట్టు ఎక్కువ. ఢిల్లీ వచ్చిన ఆ ఓపిక, ఆ సహనం, ఎదుటివాడు కాదన్నా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అడిగి ఫండ్స్ తెచ్చుకునే విధానం. నిన్న తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఉద్యోగస్తులను అడుగుతా ఉన్నాను నేను, ఎలా ఉందయ్యా ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారు. ఎందుకు అంటే ఇద్దరు 4 DAలు 5 DAలు రాలేదు,
గవర్నమెంట్ సరిగా లేదు అని. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం అంతా అప్పులు చేసి వెళ్ళిపోయింది, డబ్బులు లేవు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు హ్యాపీగా లేరండి అని చెప్తా ఉన్నారు సామాన్యమైన వ్యక్తులు. అదేవిధంగా నేనుండి మరి మా ఆంధ్ర రాష్ట్రం కూడా విపరీతమైన అప్పుల్లో ఉంది కదా, ఏమిటి మీ పరిస్థితి, మా మీద మీ అభిప్రాయం ఏంటంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్ అన్నారు. మీరు గెలిపించేది రాజా గారికి ప్రత్యేకంగా ఒక విజయం అయితే, ఒక తపన పడేటువంటి వ్యక్తికి మీ వెంట మేము ఉన్నామని నిరూపించబోయేటువంటిది రాబోయేటువంటి విజయం. పేదవాళ్ళు పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం. అలాంటి పిల్లలు చదువుకోవడానికి ఏమి సాధ్యం అవన్నీ కూడా నిరంతరం కష్టపడి నేను చేస్తాను. చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధించవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు అన్నారు. ఆదివారం తెనాలి చెంచుపేటలో గల కుమార్ పంప్స్ ఆడిటోరియంలో స్టెప్ మరియు మానవతా సంస్థ ఆధ్వర్యంలో కుమార్ పంప్స్ ఉద్యోగులకు పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. స్టెప్ రాష్ట్ర సమన్వయకర్త మరియు ప్రముఖ వ్యక్తి వికాస నిపుణులు సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొని పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంపై ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. 80% ఫలితాలు 20% కృషి వాళ్ళని వర్తిస్తాయని, అపజయాలని విజయానికి మార్గాలని ప్రత్యూష సుబ్బారావు అన్నారు. ఎవరు తన మనసును జయించగలరో వారు ప్రపంచాన్ని జయించగలుగుతారని, ప్రతి వ్యక్తి తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు, సోమరిగా కూర్చుంటే దేనిని సాధించలేమని తెలిపారు. ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయిని చేరుకోవాలంటే వారిలో తీవ్రమైన కోరిక ఉండాలని, అది నెరవేరేదాకా నిరంతరం శ్రమించాలని తెలిపారు. చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు దగ్గరకు వస్తాయి. చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు దగ్గరకు వస్తాయి. మారటం అసలు సాధ్యపడదని డిసైడ్ చేసుకుంటుంటారు చాలా మంది. మారటం అత్యంత తేలిక. ఇది నీ మైండ్ ఒప్పుకుంటుందా? మారటం అత్యంత తేలిక. ఇంకా కొంతమంది ఉన్నారు, ఎంత ప్రయత్నం చేసినా గడ్డం కింద చేతులు పెట్టుకొని ముసలోళ్ళు కూర్చున్నట్టు కూర్చున్నారు. ఆ కూర్చునే విధానం దగ్గరే కనపడుతుంది. ఈ ఫైల్ కూర్చునే విధానం దగ్గర కనపడుతుంది. నువ్వు ఏదన్నా పట్టుకునేటప్పుడు నువ్వు కూర్చునే విధానం, నువ్వు నిలబడే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు చూసే విధానం, నువ్వు వినే విధానం, ఇవన్నీ కౌంటే మిత్రులా. ఇవన్నీ కౌంటే, ప్రతిదీ కౌంటే. ఆ నిలబెట్టిన విధానం, ఆ చూసిన విధానం, ఇట్లా అబ్జర్వ్ చేసి పట్టుకుంటూనే ఉండాలి. ఇది అందరికీ ఉంటుంది. ఇది పట్టుకోండి, ఇది నేర్చుకోండి. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే, వినే ఇంట్రెస్ట్ ఉంటే, వీటిల్లో పవర్ఫుల్ ఏంటంటే నెంబర్ 1 లిసనింగే, వినటమే. నువ్వు వినటంలో ఎక్సలెంట్గా వింటే, ఆ విన్నదాన్ని నువ్వు ఇన్నర్గా పట్టుకుంటే, అది నీ శరీరంలోకి వస్తే, నేను ఉదయం చెప్పాను మీకు, అన్నిటికంటే పవర్ఫుల్ ఆస్తి ఏంటంటే నీకు నీ శరీరమే. రైటా రాగా? నీకున్న పవర్ఫుల్ ఆస్తి నీ శరీరమే. నీ శరీరంలో ఉన్నటువంటి పార్ట్సే. పావులూరి ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కొలసాని రామ్చంద్, తెనాలి అధ్యక్షులు కటికం ప్రసాద్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రమని ఆయుధం అయితే బానిస అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీరంతా అభివృద్ధిలో రావాలని నాలంటే చెప్తే అది కొంతమందికి ఎక్కింది, కొంతమంది ఎక్కిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇంకా ఎక్కకుండా పాపం ఏదో నెగిటివ్ థాట్స్ ఉన్నారు ఆడపిల్లలు. అందుకని ఆ విషయంలో ఈ క్లాస్ పెట్టుద్దామని నాకు అనిపించి వారిని కొడితే మా రిక్వెస్ట్ చేసినందుకు సుబ్బారావు గారు తప్పకుండానండి చేద్దామని ఎంతో ప్రేమతో వారు ఒప్పుకుని మనం ఇప్పుడు ఇందాక కూడా చెప్పారు. ఇక మరి అందరూ రాలేదు కదండి. నెలలో ప్రతి 3వ ఆదివారం పెడదాం. దాటి సండే గుర్తుపెట్టుకోండి. 19 వచ్చిందంట, పండగ వెళ్ళిపోతున్నా అందరం. మరి 19 తారీఖు ఆదివారం అట్లా ఫిబ్రవరి ఎప్పుడు చూసుకోండి. ఈ విధంగా పెడితే మన స్టెప్ మీకు వాళ్ళు అందుకోవాలి. కొంతమంది కాశీపూర్ వెళ్ళేవారు మా స్టాఫ్లో, 50 మంది కాశీపూర్ వెళ్ళారు. మన రాత్రి బడ్డెక్కారు, ఇప్పుడు దిగారు. కాబట్టి వాళ్ళు కూడా వస్తారు, ఈరోజు జాయిన్ అవుతారు. కాబట్టి దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని ముందు నువ్వు బాగుంటే నీ భార్య బిడ్డలు బాగుంటారు. ప్రతి మనిషి కూడా బాల్యం నుంచి మరి ముఖ్యంగా వాళ్ళు విద్యారంగాన్ని
ఎన్నుకున్నారు. ఆ రంగంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా మరి ఉత్తమ పౌరులుగా తయారు చేసేటటువంటి లక్ష్యంతో మరి ఒక పక్క ఉపాధ్యాయులు, ఇంకో పక్క తల్లిదండ్రులు మరి మోటివేట్ చేయటమే కాకుండా ఎడ్యుకేట్ చేస్తూ గత 7 సంవత్సరాల పైగా తన బృందంతో మరి నెలకు సుమారుగా 1000 మందిని మరి తక్కువ కాకుండా మంచి సమాజ నిర్మాణం కోసం తప్పిస్తున్నటువంటి సంస్థ స్టెప్. దానికి పునాది మరి దాని వెనకమాల నడిపిస్తున్న వ్యక్తి మరి ఈ రోజున మీ అందరికీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లాస్ తీసుకున్నటువంటి పుణ్యమూర్తి డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు. గుంటూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాలను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. మాజీ మంత్రి కృష్ణ, గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కానంద్ బాబుతో కలిసి భవన నిర్మాణం పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు ఒకటే మార్గమని, చాలామందికి తమ ఇంటి పరిసర వాతావరణం చదువుకోవడానికి అనుగుణంగా ఉండకపోవచ్చు. అలాంటి విద్యార్థులకు ఉపయోగపడేలా ఇలాంటి లైబ్రరీలు గురువులాగా ఉపయోగపడతాయని పెమ్మసాని తెలిపారు. విద్యార్థులకు ఇలాంటి భవనాలు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లోనే 5-6 కోట్ల నిధులు కేటాయించారని, అయితే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కనీసం డోర్లు కూడా పూర్తి చేయని స్థితిలో అభివృద్ధిని గాలికి వదిలేసిందని తెలిపారు. తిరిగి ఈ అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కానంద్ బాబుతో కలిసి భవన నిర్మాణ పరిశీలనకు వచ్చామని, పేదవారు చదువుకోవడానికి వీలుగా ఉండేలా సౌకర్యాలతో కూడిన ఈ భవనాలు అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యాలుగా చెప్పారు. పైన కూడా ఇంకో 6 crores శాంక్షన్ అయి ఉంది. అది రిలీజ్ కాకుండా లాస్ట్ గవర్నమెంట్ దళితుల్ని మా బిజినెస్ కందాల మీద మోస్తున్నామని చెప్పి దళితుల్ని మోసం చేసినటువంటి సందర్భం ఇది ఒక మంచితనకని చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే ఈ రోజున స్వయంగా కేంద్ర మంత్రి వారిని చూసిన దాని మీద దీని త్వరితగతిన వీటికి ఫండ్స్ రిలీజ్ చేయించి ది రిమైనింగ్ పార్ట్ పూర్తి చేస్తారనే భావం వారి ద్వారా వ్యక్తం చేయటం అనేది చాలా సంతోషకరం. అక్కడ రీజనల్ స్టేట్ లైబ్రరీ ఇక్కడ ఉంది మన పక్కన, అది శిథిలావస్థ ఉంది. దాన్ని ఇండిపెండెంట్గా దాన్ని ఏ రకంగా రీబిల్డ్ చేసి దాన్ని ఆ ప్రతిష్టని, ఆ గౌరవాన్ని కాపాడాలనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి కూడా ధన్యవాదాలు. నేను అనేది ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆనంద్ బాబు గారు, అదేవిధంగా దళిత సంఘాలందరినీ, అదేవిధంగా కేంద్ర మంత్రి వారిని అది రీబిల్డ్ చేసే లోపల అక్కడికి నెంబర్ ఆఫ్ రీడర్స్ వస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. ఆ నెంబర్ ఆఫ్ రీడర్స్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ చదువుకునే ఫెసిలిటీ టెంపరీగా కలిగిస్తే బోత్ పర్పసెస్ కూడా సర్వ్ అవుతాయి అని చెప్పిన ఉద్దేశం. దాని మీద ఒకసారి కేంద్ర మంత్రి వర్యులు కన్సర్న్ చంద్రశేఖర్ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని, డీడీ వెల్ఫేర్ని పిలిచి మాట్లాడినట్లయితే అక్కడ వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది బికాజ్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ దట్ బిల్డింగ్. వారి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు వారికి అనుకూలించవు. అంటే కూర్చొని చదువుకునే ఆ అట్మాస్ఫియర్ అనేది చాలా కష్టం. ఈ భవనాల ఉద్దేశం ఏమిటి అంటే ఒక చదువుకునే మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే 10 మంది ఇక్కడ కూర్చొని చదువుకోవడం కానీ, లేదా ఒక స్కిల్ నేర్చుకోవడం కానీ, లేదంటే ఏదన్నా ఒక మోటివేషనల్గా కానీ ఇన్స్పిరేషనల్గా కానీ ఉండాలంటే మన పక్కన ఉన్నవాళ్ళు కూడా ఆ విధంగా ఉండాలి. అలా ఉండాలంటే ఇలాంటి భవనాలు కావాలనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, నక్కానంద్ బాబు గారు వాళ్ళందరూ కలిపి 5 నుంచి 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దీనికి చేస్తే ఒక ఫ్లోర్ వేశారు. గత 5 సంవత్సరాల్లో దీనికి అసలు పట్టించుకున్న నాదులు లేడు. అంతా మట్టి, ఆకులు ఈ విధంగా చూస్తేనే బాధాకరంగా ఉంది. అందుకనే మళ్ళీ ఇట్లాంటివన్నీ కూడా అభివృద్ధిని ట్రాక్ తీసుకురావడం కోసం ఈరోజు రాజా గారు, ఆనంద్ బాబు గారు, నేను అందరం వచ్చి చూసాము. సో క్రిస్టియన్ భవన్కి చంద్రబాబు నాయుడు గారు ఫండ్స్ రిలీజ్ చేశారు మొన్న. అదేవిధంగా దీన్ని ఏ విధంగా చేయాలని చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొన్న ఒకరోజు లైబ్రరీకి వెళ్ళి చూసాం. అది కూడా అంతే, బ్రిటిష్ వారు కట్టినప్పటి నుంచి శిథిలావస్థలో ఉంది. పేదవారు ఒక ప్రాంతంలో కూర్చొని చదువుకునే విధంగా ఉండాలంటే లైబ్రరీ కానీ, భవన్స్ కానీ వీటన్నిటినీ డెఫినెట్గా టేకప్ చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.